హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్. మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. చాలా మంచి ఫుడ్ వీడియో అని చెప్పొచ్చు. మీరు వెయిట్ లాస్ కావాలనుకున్నా సరే ఉన్న వెయిట్ని మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ జ్యూస్ అయితే చాలా ఉపయోగపడుతుంది. నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు ఈ డ్రై నట్స్ పౌడర్ని అయితే చూపించాను. అలా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, ఈ జ్యూస్ తాగండి. ఫుడ్ అనేది వెరీ లైట్గా తినండి. అలాగే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు, మంచి హెల్తీగా కూడా ఉంటారనమాట. ఇక్కడ నేను మిక్స్డ్ డ్రై నట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇందులో అయితే మాత్రం ఎండు నల్ల ద్రాక్ష ఉంది, అలాగే చెర్రీస్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, అవిసె గింజలు ఉన్నాయన్నమాట. ఒకటి వాల్నట్ కూడా వేస్తున్నాను. తర్వాత వచ్చేసి బాదం వేసుకుంటున్నాను అనమాట. నేను బాదాన్ని కాస్త ఎక్కువ వేసాను. ఇక్కడ అంజీరా వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసుకోవచ్చండి. ఇక్కడ స్పెషల్లీ వామ్ కూడా వేస్తున్నాను, అరుగుదలకి చాలా మంచిది కదా. అలాగే సోంపు కూడా, ఇవి కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా వాటర్తో 2 times క్లీన్ చేసేసి తర్వాత మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. ఇదే వాటర్ తోటి మనం మిక్స్ అయితే పట్టుకోవచ్చు. ఇక చక్కగా నాకైతే 8 hours అయితే నానిపోయాయి. ఇక్కడ చూసారా చెర్రీస్ ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే అంజీరు, మిగతా అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. బాదం మీ ఇష్టం అనమాట, తొక్క తీసైనా వేసుకోండి లేదా అలాగైనా వేసుకోనండి. ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మనం వెజిటేబుల్స్ వేసేసుకుందాం. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకుందాం, అలాగే బీట్రూట్ పీసెస్ కూడా వేసుకుందాం. ఈ వెజిటేబుల్ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ, ఇంకా బీరకాయ, సొరకాయ ఇలాంటివి వేసుకోవచ్చు. అలాగే కాస్త కొత్తిమీర వేసుకున్నాను, ఫ్రూట్స్ వేసుకున్నాను. నేను ద్రాక్ష వేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్ మీరు వేసుకోవచ్చు అనమాట. తర్వాత పుదీనా వేసాను, మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది ఈ జ్యూస్కి. అలాగే చిన్న అల్లం ముక్క కంపల్సరీగా వేసుకోవాలండి. మనం ఫ్రూట్ మార్చినా వెజిటేబుల్ మార్చినా అల్లంని అయితే మార్చకూడదు, అది ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొంచెం వేసాను. ఇక మిక్స్ అయితే పట్టుకుందాము. ఈ జ్యూస్లో అయితే మాత్రం డ్రై నట్స్ కంపల్సరీ వేసుకొని, అల్లం కంపల్సరీ, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని, వెజిటేబుల్స్ మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకొని పట్టుకోనండి. అలాగే ఫ్రూట్ కూడా ఈరోజు వేసిన ఫ్రూట్ మళ్ళీ రేపు వేసుకోకుండా, ఈరోజు వేసిన వెజిటేబుల్ మళ్ళీ రేపు వేసుకోకుండా, అలా రోజు ఒకే రకంగా చేసుకోకూడదు అనమాట. ఈరోజు వెజిటేబుల్ వేసి చేసుకోవాలా, రేపు ఫ్రూట్ వేసుకొని చేసుకోవాలా. అలా మనం డిఫరెంట్, ఈరోజు తాగినది రేపు తాగనట్లు వేరే విధంగా తాగేటట్లు చేసుకోవాలన్నమాట. ఇక నేనైతే కొంచెం పట్టేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త వాటర్ పోసి చక్కగా ఫైన్గా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. ఈ జ్యూస్ను మొత్తాన్ని స్ట్రైనర్లో వేసేసి చక్కగా మనం జ్యూస్ని తీసేసుకుందాం. ఇందులో కొంచెం కచావిచ్చగా ఉంటుంది కదా, అది అలాగే తాగలేరు. అలాగే తాగినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, గొంతులో అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట. మనం కొంచెం ఇలా జల్లెల్లో వేసి మంచిగా జ్యూస్ని తీసుకొని తాగితే చక్కగా తాగాలనిపిస్తుంది. ఇది మరీ చప్పగా ఏముండదండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఈ జ్యూస్లో టమోటా వేసుకోవచ్చు, అలాగే లెమన్ జ్యూస్ కొంచెం వేసుకోవాలా. ఇంకా షుగర్ అనేది అస్సలు వేసుకోకూడదండి, బెల్లం కూడా వేసుకోకూడదు. ఇక స్వీట్ కావాలనుకుంటే మాత్రం ఖర్జూరాలు 1 కానీ 2 కానీ వేసుకొని చేసుకోవాలి. కంపల్సరీ ఖర్జూర వేసుకుంటే బాగుంటుంది, నేను మిస్ అయ్యాను. ఇక ఈ జ్యూస్ని మీకు నచ్చిన గ్లాస్లో కానీ కప్లో కానీ వేసుకోనండి. నిదానంగా తాగుతూ జ్యూస్ని అయితే ఎంజాయ్ చేద్దాం. ఒకవేళ మీకు చల్లగా తాగాలనిపించింది అనుకోండి, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. అలాగే ఇందులో కొంచెం మిల్క్ కూడా వేసుకొని తాగండి. మిల్క్ షేక్ అనుకుంటారో, జ్యూస్ అనుకుంటారో, స్మూదీ అనుకుంటారో, మీకు నచ్చిన పేరు పెట్టుకొని జ్యూస్ని అయితే మాత్రం ఎంజాయ్ చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను చెప్పాను అనుకోండి, కొన్నే చెప్పగలుగుతా, అదే మీరు గూగుల్ చేసి చూసుకున్నారనుకోండి ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. ఇంత మంచి ఫుడ్ని మనము ఎందుకు వదులుకోవాలా? కాబట్టి మనకు నచ్చిన విధంగా ఈ జ్యూస్ని చేసుకొని ప్రతిరోజు కాకపోయినా వారానికి 2-3 సార్లైనా తాగుదాము, మంచి హెల్త్తో ఉందాము. జ్యూస్ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ అండి మరి.